ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రియ దేవుని సంగమా, ఈ సమయంలో దేవుని సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో ప్రత్యేకమైనటువంటి శుభాభివందన తెలియజేస్తున్నా. మరి సమయములో పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక యొక్క ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థన కూడికకు వచ్చినటువంటి ప్రతి బిడ్డలు కూడా దేవుని ఆత్మచేత మండించబడి వెలిగించబడులాగున మన హృదయాల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆయన సన్నిధికి వస్తున్నటువంటి మనం అనేక జీవితాలకు ఆశీర్వాదకరంగా మహిమకరంగా ఉండునట్లుగా మనల్ని మనం ప్రభు చేతులకు అప్పగించుకుందాం. మరి సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, మా సమస్త జీవమునకు కారణభూతుడా నీకు స్తోత్రాలు. ప్రభు, జరుగుతున్నటువంటి ఈ ప్రార్థనా కూడిక ఆదరణంతం వరకు మీరు భారమెత్తి నడిపించండి. ఎంతమంది బిడలైతే ప్రభు నీ సన్నిధికి వస్తూ ఉన్నారో, వచ్చి ఉన్నారో, ప్రతి బిడల మీదనే అభిషేకము దిగి వచ్చునుగాక. ప్రభు, నీ మహిమ, నీ ప్రసన్నత, నీ శక్తి బిడల్లో పనిచేస్తూ ఉండగా బిడ్డలు అనేకులకు దీవెనకరమైన పాత్రలుగా, ఆశీర్వాదకరమైన పాత్రలుగా వాడబడుదురుగాక. తండ్రి, ఆరాధన ద్వారా నిన్ను స్తుతిస్తుండగా, గణపరుస్తుండగా, మహిమపరుస్తుండగా మా స్తుతులను అందుకోవడానికి మా మధ్యకు దిగి వచ్చి ఉన్న దేవానికి స్తోత్రాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉన్నారో వారి మధ్యలో నేను ఉన్నాను అని వాగ్దానం ఇచ్చి మా మధ్యలో ఆత్మరూపిగా సంచరిస్తున్నటువంటి దేవానికి వందనాలు. ప్రభువా, ఈ సమయంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక ఉపవాస ప్రార్థనను మీరే భారమెత్తి నడిపించి మహిం పొందుకొనమని, వస్తున్న వారిని, ఆగిపోయిన ఆత్మలు, నూతన ఆత్మల్ని కుటుంబాలుగా మీరు నడిపించమని, ప్రభు వస్తున్న ప్రతి బిడ్డల జీవితాలు మీరు వెలిగించి మహిం పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ జీసస్, హల్లెలూయా. మరి సమయంలో మనము ప్రభువుని స్తుతిస్తుండగా, గణపరుస్తుండగా, ఆరాధిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం, గణపరుద్దాం. దేవుని సన్నిధిలో మాత్రమే దొరికేటువంటి పరలోక ఆశీర్వాదముల చేత మనం తృప్తిపరచబడదాం. హోసన్నా, 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 రాజాది రాజుకే మహిమా ఘనత ప్రభావముల్ శ్రీ యేసు రాజుకే, శ్రీ యేసు రాజుకే. హోసన్నా, 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 రాజాది రాజుకే మహిమా ఘనత ప్రభావముల్ శ్రీ యేసు రాజుకే, శ్రీ యేసు రాజుకే. స్తుతులకు పాత్రుడవైనా పరిశుద్ధ దేవుడవు నీవే, సర్వోన్నత స్థలములలో కొనియాడబడెదవు నీవే. స్తుతులకు పాత్రుడవైనా పరిశుద్ధ దేవుడవు నీవే, సర్వోన్నత స్థలములలో కొనియాడబడెదవు నీవే. యుగ యుగాలలో జీవించే ప్రభువ, జగ జగాలలో మహాదేవుడ, యుగ యుగాలలో జీవించే ప్రభువ, జగ జగాలలో మహాదేవ్. హోసన్నా, 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 రాజాది రాజుకే
ప్రభు నామని కనపరుద్దాం. సూర్యుని చంద్రుని నైనా సృష్టించిన మా ప్రభువా, స్తుతి గీతములే పాడి కొనియాడెదయిలని మహిమా. సూర్యుని చంద్రుని నైనా సృష్టించిన మా ప్రభువా, స్తుతి గీతములే పాడి కొనియాడెదయిలని మహిమా. సర్వశక్తుడవు నీవే దేవ, స్తోత్ర గీతములు అందుకొనుమయ. సర్వశక్తుడవు నీవే దేవ, స్తోత్ర గీతములు అందుకొనుమయ. సర్వశక్తుడవు నీవే దేవ, స్తోత్ర గీతములు అందుకొనుమయ. సర్వశక్తుడవు నీవే దేవ, స్తోత్ర గీతములు అందుకొ. హోసన్నా హోసన్నా హోసన్నా, రాజాది రాజుకే మహిమా ఘనత ప్రభావముల్. శ్రీ యేసు రాజుకే, శ్రీ యేసు రాజుకే. జగతికి జ్యోతివి నీవే, జయశీలుడ ప్రభు నీవే. మారాజ దైవము నీవే, మా స్తోత్ర గీతము నీవే. జగతికి జ్యోతివి నీవే, జయశీలుడ ప్రభు నీవే. ఆరాధ్య దైవము నీవే, మా స్తోత్ర గీతము నీవే. హృదయమంతని పుణ్యనామము మధుర గానమై కీర్తించని. హృదయమంతని పుణ్యనామము మధుర గానమై కీర్తించని. హోసన్నా హోసన్నా హోసన్నా, రాజాది రాజుకే మహిమా ఘనత ప్రభావముల్. శ్రీ యేసు రాజుకే, 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 శ్రీ యేసు రాజుకే. హల్లెలూయా. ఈ సమయములో ప్రియ దేవుని సంగమా, మన ప్రభువుని మనం స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తుండగా, ఈ సమయములో పరిశుద్ధాత్మ దేవుని శక్తి, ఆయన మహిమ, ఆయన వెలుగు, ఆయన అభిషేకం మనందరి మీద బలంగా దిగవచ్చులాగున మనల్ని మనం ప్రభు చేతులకు అప్పగించుకుందా. కొద్ది నిమిషాలు మనల్ని మనం పూర్తిగా మర్చిపోదాం. మన ఆత్మీయ జీవితాలను మండించే దేవుడు, వెలిగించే దేవుడు, మన జీవితాలను ఉద్ధరించే దేవుడు, మన జీవితాలను ఉన్నతమైనటువంటి శిఖరములకు ఎక్కించేటువంటి దేవుడు ఆయన మనతో ఉండగా
ఆయన అభిషేకమును మనం పొందుకుందాం. ఆయన ఆత్మశక్తి చేత మనం నింపబడదాం. మనము మండించబడుతూ అనేకుల్ని మండిద్దాం. మనం వెలిగించబడుతూ అనేకుల్ని మనం వెలిగిద్దాం. కారణం, యేసు ప్రభువు వారు మాట్లాడుతూ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గూర్చి ఒక మాట అన్నారు. అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను. ఈరోజు ఎంతమంది ఆత్మీయంగా చల్లారిపోతున్నారో, ఆత్మీయంగా దిగజారిపోతున్నారో, ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోతున్నారో, ఎవరెవరి హృదయాలు, ఎవరెవరి జీవితాలు చల్లారిపోతున్నాయో వారందరినీ ఈరోజు మండించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వెలుగు, పరిశుద్ధాత్మ మహిమ, పరిశుద్ధాత్మ సంచారం మన హృదయాల్లో, మన కుటుంబాల్లో, మన పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండగా మనము పరిశుద్ధాత్మ చేత నింపబడి, వెలిగించబడి, మండించబడేటువంటి అనుభవములోనికి మనము రావాలి. ఎందుకంటే యేసు ప్రభు అంటున్నాడు సార్ది సంఘముతో, జీవించుచున్నావన్న పేరే నీకున్నది గాని నీవు మృతుడవే. ఎవరైతే దేహముల్లో చల్లారిపోతుందో వాళ్ళు మరణానికి దగ్గరవుతున్నట్టు లెక్క. ఆత్మీయంగా చల్లారిపోతున్న వారు నిత్య జీవానికి దూరమైపోతున్నట్లు జ్ఞాపకం పెట్టుకోండి. అందుకని లవోదికీయ సంఘముతో ప్రభు అంటున్నాడు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు. చల్లగా ఉన్నటువంటి వారు లోకములో ఉన్నవారు, క్రీస్తుని ఎరుగుని వారు, అన్యజనులు. నులివెచ్చగా ఉన్నవారు ఆత్మీయ జీవితములో మండని వారు, పరిపక్వత చెందని వారు. మరి మండుచూ ఉండేటువంటి వారు, వెచ్చగా మండుతూ ఉండేటువంటి వారు రక్షణ అనుభవాన్ని కలిగి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత వెలిగించబడి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నటువంటి వారు. అందుకే మనల్ని ఆయన మండించాలని, మనల్ని ఆయన వెలిగించాలని ఆయన కోరుకుంటున్నాడు. కారణం, నువ్వు మండకపోతే, నువ్వు వెలిగించబడకపోతే, నువ్వు వెలిగించబడిన స్థితిలో ఉండకపోతే నువ్వు అనేకుల్ని మండించలేవు, నువ్వు అనేకుల్ని వెలిగించలేవు. అందుకని పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఈరోజు మన పైకి దిగి రావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యం అంటుంది, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుకుంటారు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. యేసు ప్రభు అన్నాడు, యోహాను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చాను, కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకుంటారు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మేడగదిలో వారు దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి కోసం వాళ్ళు కనిపెడుతున్నప్పుడు దేవుని అగ్ని వాళ్ళపైకి దిగి వచ్చాడు. అగ్ని జ్వాలల నాలుకల వలె విభాగింపబడి ఒక్కొక్కని మీద వ్రాలగా వారు మండించబడ్డారు, వెలిగించబడ్డారు. అనేకులు వెలిగించేటువంటి పరిచర్యలో వాడబడ్డారు. కనుక ఈరోజు దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి, దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి. నీ అంతట నువ్వు చేయడం కాదు, కానీ దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మండించినప్పుడు ఆయన నిన్ను వాడుకుంటాడు. అట్టి స్థితిని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. కనుక
మనల్ని మనం సిద్ధపరచుకుందా, మనం మండించబడుతూ అనేకుల్ని మండించేటువంటి స్థాయికి మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుదా. గ్లోరీ జీసస్. ఆత్మీయ జీవితంలో మనము ఎదుగుదాం. మీరు ఉన్నటువంటి స్థలాల్లోనే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ శక్తి కోసం అడగండి. ఎంతమంది కుటుంబాలు, జీవితాలు చీకటిలో మగ్గిపోతున్నాయో, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నాయో, దురాత్మ శక్తుల చేత, అంధకార శక్తుల చేత పీడించబడుతున్నాయో, ఇప్పుడు అవన్నీ పారిపోయే సమయం. నీ జీవితం, నీ కుటుంబం వెలిగించబడే సమయం. మనం వెలిగించబడదా? మనం మండించబడదా? మండించు నాలో ఆత్మల భారం, పంపించు నాపై ఆత్మాభిషేకం. మండించు నాలో ఆత్మల భారం, పంపించు నాపై ఆత్మాభిషేకం. మండించు నాలో ఆత్మల భారం, పంపించు నాపై ఆత్మాభిషేకం. మండించు, పంపించు, మండించు, పంపించు. అవునయ్యా, మండించు, పంపించు, మండించు, పంపించు. మండించు నాలో ఆత్మల భారం, పంపించు నాపై ఆత్మాభిషేకం. మండించు నాలో ఆత్మల భారం, పంపించు నాపై ఆత్మాభిషేకం. నశించు వారిని గూర్చి నాశనముకు జోగుట చూచి, నరకపు అంచుల వరకు పోయే ప్రజలను చూచి, నశించు వారిని గూర్చి నాశనముకు జోగుట చూచి, నరకపు అంచుల వరకు పోయే ప్రజలను చూచి, విజ్ఞాపన చేయుట నాకు నేర్పు యేసయ్యా. 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 విజ్ఞాపన జీసస్ అడుగు. పరిశుద్ధాత్మదేవా, విజ్ఞాపన చేయుట నాకు నేర్పు యేసయ్యా. 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 జ్ఞానమివ్వయా, నీ సేవ చేయు భాగ్యమివ్వయా. జ్ఞానమివ్వయా, నీ సేవ చేయు భాగ్యం. అడుగు. జ్ఞానమివ్వయా, నీ సేవ చేయు భాగ్యమివ్వయా. జ్ఞానమివ్వయా, నీ సేవ
సేవ చేయు భాగ్యమివ్వయా, జ్ఞానమివ్వయా, నీ 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 సేవ చేయు భాగ్యమివ్వయా, జ్ఞానమివ్వయా. పరిశుద్ధాత్మ దేవుడా, నీ జ్ఞానము నాకు కావాలి, నీ అభిషేకము నాకు కావాలి, నీ సేవ చేసే ధన్యత, నీ సేవ చేసే కృప నాకు కావాలి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. జ్ఞానమివ్వయా, నీ సేవ చేయు భాగ్యమివ్వయా, జ్ఞానమివ్వయా, నీ సేవ చేయు భాగ్యమివ్వయా, జ్ఞానమివ్వయా, నీ సేవ చేయు భాగ్యమివ్వయా, జ్ఞానమివ్వయా, నీ సేవ చేయు భాగ్యమివ్వయా. మండించు పంపించు, మండించు, అడుగు, పంపించు మండించు, పంపించు మండించు, పంపించు మండించు, యేసయ్య పంపించు మండించు, 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 పంపించు మండించు. ఫైర్, నన్ను మండించు, మండించు, మండించు ప్రభా. అడగండి, అడగండి, అడగండి. మండించు, పంపించు, మండించు, పంపించు, మండించు, పంపించు, మండించు నాలో ఆత్మల భారం, పంపించు నాపై ఆత్మాభిషేకం. అడుగు, మండించు నాలో ఆత్మల భారం, పంపించు నాపై ఆత్మాభిషేకం, మండించు నాలో ఆత్మల భారం. జీసస్, ఆత్మాభిషేకం, మండించు నాలో ఆత్మల భారం, పంపించు నాపై 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 ఆత్మాభిషేకం, పండించు నాలో ఆత్మల భారం, పంపించు నాపై ఆత్మాభిషేకం. అందరూ చప్పలు కొడుతూ అడగండి, ప్రభువుని అడగండి. నీ కుటుంబము, నీ జీవితం మండించబడాలి, పరిశుద్ధాత్మకత వెలిగించబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోవాలి. చల్లారిపోయిన జీవితాలు ఇప్పుడే వెలిగించబడాలి, మండించబడాలి, అభిషేకించబడాలి, ఆశీర్వదించబడాలి. సంఘపు క్షేమము గూర్చి, నూతన ఆత్మల గూర్చి, ఉజ్జీవపు ఆత్మను ఇచ్చి
సేవకునిగా నన్ను నిలిపి సంఘపు క్షేమము గూర్చి నూతన ఆత్మల గూర్చి ఉజ్జీవపు ఆత్మను ఇచ్చి సేవకునిగా నన్ను నిలిపి సహవాసం చేయుట నాకు నేర్పు యేసయ్యా, 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 సహవాసం చేయుట జీసస్ నాకు నేర్పు యేసయ్యా, సహవాసం చేయుట 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 నాకు నేర్పు యేసయ్యా, సహవాసం చేయుట. పరిశుద్ధాత్మ దేవుడా నాకు నేర్పించయ్యా, నాకు నేర్పించయ్యా, నాకు నేర్పించయ్యా, సహవాసం చేయుట నాకు నేర్పించు ప్రభా. సహవాసం చేయుట నాకు నేర్పు యేసయ్యా, సహవాసం చేయుట నాకు నేర్పు యేసయ్యా, సహవాసం చేయుట నాకు నేర్పు యేసయ్యా, సహవాసం చేయుట నాకు నేర్పు యేసయ్యా. సిద్ధపరచయా నీ రాకకై సిద్ధపరచయా, సిద్ధపరచయా నీ రాకకై సిద్ధపరచయా, సిద్ధపరచయా నీ రాకకై సిద్ధ. అడుగు అడుగు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు సిద్ధపరచాలి. ప్రభు సిద్ధపరుస్తున్నాడు. ప్రభుని అడుగు. సిద్ధపరచయా, సిద్ధపరచయా నీ రాకకై సిద్ధపరచయా, సిద్ధపరచయా నీ రాకకై సిద్ధపరచయా, సిద్ధపరచయా నీ రాకకై సిద్ధపరచయా, సిద్ధపరచయా నీ రాకకై సిద్ధపరచయా. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా సిద్ధపరచయా నీ రాకకై సిద్ధపరచయా, సిద్ధపరచయా నీ రాకకై సిద్ధపరచయా, సిద్ధపరచయా నీ రాకకై సిద్ధపరచయా, సిద్ధపరచయా నీ రాకకై సిద్ధపరచయా, సిద్ధపరచయా నీ రాకకై. జీసస్ ద పవర్. సిద్ధపరచు, 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 సిద్ధపరచు. ప్రభువా నీ మహిమగల రాకడ కొరకు, ప్రభువా నీ మహిమగల రాకడ కొరకు, ప్రభువా నీ మహిమగల రాకడ కొరకు సిద్ధపరచయ్యా, సిద్ధపరచయ్యా, సిద్ధపరచయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపరచయ్యా నీ రాకకై, సిద్ధపరచయ్యా మండించు నాలో ఆత్మల భారం, పంపించు నాపై ఆత్మాభిషేకం. మండించు నాలో ఆత్మల భారం, పంపించు నాపై ఆత్మాభిషేకం. మండించు, పంపించు, మండించు, పంపించు.
పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను మండించు, నన్ను మండించు, నన్ను మండించు అయ్యా. నీ అభిషేకం ఇచ్చి నన్ను పంపించు. నీ ఆత్మశక్తి చేత నన్ను నింపి, నన్ను వెలిగించి, నన్ను మండించు, నన్ను మండించు. నీ ఆత్మ మంట నాలో రగలాలి, నీ అభిషేకము నాలో మండాలయ్యా. నన్ను మండించయ్యా, నన్ను మండించు ప్రభువా, నన్ను మండించయ్యా. చల్లారిపోతున్న ఆత్మీయ జీవితాలు, కుంగిపోతున్న జీవితాలు, బలహీన పడిపోతున్న జీవితాలు, చల్లారిపోతున్న జీవితాలు, మృతతుల్యమైపోతున్న జీవితాలు, కుటుంబాలు ఇప్పుడే పరిశుద్ధాత్మ చేత ఉజ్జీవింపబడును గాక, మండించబడును గాక, వెలిగించబడును గాక, మండుచు ప్రకాశించే దీపములుగా మార్చబడును గాక. ప్రతి చీకటి కాలిపోవును గాక, వెలుగు దిగును గాక, మహిమ దిగును గాక, అభిషేకము దిగును గాక. ప్రభు పరిశుద్ధాత్మ కార్యాలు బిడల జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘములో రగులు కొనును గాక, రగులు కొనును గాక, రగులు కొనును గాక. ప్రభు మీరు రగిలించండి, రగిలించండి, మండించండి, మీరు మండించండి అయ్యా. ప్రతి బిడ్డ మండుచు ప్రకాశించే దీపముగా మార్చబడుదురుగాక. సహాయం చేయండి. ఈ సమయంలో ఆయన సన్నిధిలో ఈ ఉపవాస ప్రార్థన పరిశుద్ధాత్మ కనిపెట్టు కొడికలో మనమందరం మండించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందుబాటులో ఉండగా ప్రతి ఒక్కరు కూడా మండుచు ప్రకాశించే దీపములుగా మార్చబడుదురుగాక, వెలిగించబడుదురుగాక, ఉజ్జీవింపబడుదురుగాక. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కీర్తింపబడుచున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఇనలేని పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఈ దినము ప్రభువా పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడిక ఉపవాస ప్రార్థనను నీ నామానికి మహిమకరంగా జరిగిస్తున్నారు. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినము తండ్రి, ఈ ఆరాధనకు కూడి వచ్చిన ప్రతి బిడ్డని దర్శించండి అయ్యా. ప్రతి బిడ్డతో సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. కూడి వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీ స్వాధీనంలోకి తీసుకోండి. ఈ ప్రాంగణం అంతటిని కూడా మీ స్వాధీనంలోకి తీసుకోండి తండ్రి. నీ బిడ్డలు ఏ సమస్యల మధ్య ఉండి నీ సన్నిధికి కూడి వస్తున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. నీ యొక్క రక్తాన్ని ప్రతి బిడ్డపై ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ వాక్యాన్ని తండ్రి లైవ్ ప్రోగ్రామ్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నట్టు బిడ్డని దర్శించండి ప్రభా. ఆ బిడ్డలను ఏ సమస్యల మధ్య ఉన్నారో తండ్రి ఆ సమస్యలన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినము వాక్యం ఎత్తబడుచుండగా వినగల చెవులను గ్రహించే మనసును ప్రతిబిడికి దయచేయండి. వాక్యానుసారంగా జీవింపచేయండి అయ్యా. వాక్యము ప్రతిబిడ హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యం ఎత్తబడుచున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అపవాది క్రియలన్నింటినీ యేసు నామములో లయపరుస్తున్నానయ్యా. అయ్యా, ఈ వాక్యం ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో ప్రభా, వింటున్న ప్రతి బిడ్డని మీరు తాకండి ప్రభా. ప్రతి బిడ్డ హృదయం తెరవబడులాగా కృప దయచేయండి. ప్రతి బిడ్డకి రక్షణ మారు మనసును దయచేయండి ప్రభా. తండ్రి, అనేక ఆత్మలని పంట కోయబడుటకు కృప దయచేయండి ప్రభా.
పరిశుద్ధాత్ముడా ఈ పరిచర్యను శాఖోపశాఖలుగా విస్తరింపచేయండి. సంఘంలో గొప్ప ఉజ్జీవాన్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. వస్తున్న వారు ఆగిపోయిన ఆత్మలను, నూతన ఆత్మలను కుటుంబాలుగా నీ సన్నిధికి నడిపించండి ప్రభువా. నీ సన్నిధిలో దొరికే సంతోషమును, సమాధానమును ప్రతిబిడ అనుభవించుటకు కృప దయచేయమని పరిశుద్ధాత్ముడా, ముఖ్యంగా ప్రభువా వాక్యం అందించబోతున్న నీ దాసుని ప్రభువా పూర్తిగా మీ వశములోకి తీసుకోండి తండ్రి. ఎరింతల ఆత్మతో నింపండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నోటికి బూరగా ఉండి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, నీ దాసుని ద్వారా లోతైన మర్మాలను, సత్యాలను బయలుపరచమని త్వరలో రానున్నటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గ్లోరీ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గ్లోరీ జీసస్. ఈ సమయంలో ప్రియ దేవుని సంగమా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉపవాస ప్రార్థన, ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కోడికలో మనతో మన ప్రభు మాట్లాడబోతున్నటువంటి వాక్య ధ్యాన అంశం చీకటి జీవితాలను వెలిగించే పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. చీకటి జీవితాలలో వెలుగులు నింపే లేక చీకటి జీవితాలను వెలిగించే పరిశుద్ధాత్మ అభిషేకం. చూడండి, చాలామంది అనుకునేటువంటి మాట ఏంటంటే, ఈ చీకటి అనగా మనకు 3 రకాల చీకట్లను బైబిల్ పరిచయం చేస్తుంది. ఈ 3 రకాల చీకటిలలో ఒక చీకటి దుష్ట శక్తుల వల్ల కలిగేటువంటి చీకటి. రెండవ చీకటి బాహ్యపరమైన మన యొక్క భౌగోళిక పరమైనటువంటి చీకటి. మూడవది ఆత్మ సంబంధమైనటువంటి చీకటి. ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా ఈ భౌతిక సంబంధమైనటువంటి చీకటిని అనుభవించాల్సిందే. ఎందుకు అంటే మానవుని యొక్క స్థితిగతులను దేవుడు కంట్రోల్ చేయడానికి దేవుడు పగలు రాత్రి అనేటువంటి దానిని ఏర్పాటు చేశాడు. వెలుగు చీకటి అనే దాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనములో మనం గాని గమనిస్తే, దేవుని ఆత్మ అగాధ జలముల మీద సంచరించుచుండెను. అగాధము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే చీకటి. ఈ యొక్క అగాధ జలములను చీకటి కమ్మి ఉండెను. ఆ చీకటిని దేవుడు చూచి వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
ఈ యొక్క అగాధ జలముల మీద కమ్మి ఉన్నటువంటి ఆ చీకటిని దేవుడు వెలుగుగా చేసినప్పుడు భూమి స్థాపించబడలేదు, సూర్య చంద్ర నక్షత్రములు ఇంకా తయారు చేయబడలేదు. కానీ ఈ అంతరిక్షాన్ని కమ్మినటువంటి ఆ చీకటిని దేవుడు మొదట వెలుగుగా మార్చాడు. ఇది సృష్టిలో జరిగినటువంటి మొదటి వెలుగు కార్యం. రెండవదిగా మనం గాని గమనిస్తే, దేవుడు 4వ రోజు ఆకాశ జ్యోతులను చేశాడు. కొన్ని పెద్ద జ్యోతులు, కొన్ని చిన్న జ్యోతులుగా చేశాడు. సూర్య చంద్ర నక్షత్రములు ఇటువంటి పాలపుంతల్ని దేవుడు చేశాడు. ఇవి పగలు రాత్రిని తెలియచేయడానికి దేవుని చేత నిర్మించబడినటువంటి ఒక సృష్టి విధానం. అయితే ఈ 2 రకాల చీకటి వలన మానవుని జీవితానికి ఎటువంటి ప్రమాదము లేదు. అయితే మరొక చీకటి ఉంది. ఏమిటి ఈ చీకటి అని మనం గాని గమనిస్తే, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనములో దేవుడు నేల మంటితో మానవుణ్ణి చేసి 2వ అధ్యాయం 17వ వచనములో ఆ మానవునికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమిటి ఈ ఆజ్ఞ అని మనం గాని చూస్తే, నీవు ఈ తోట వృక్ష ఫలములలో అన్నిటినీ తినవచ్చు, కానీ మంచి చెడులను తెలివినిచ్చేటువంటి జ్ఞానమిచ్చేటువంటి ఆ వృక్ష ఫలము జోలికి నువ్వు వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. ఏమవుతుంది వెళితే, ఏమవుతుంది తింటే అనేదానికి కూడా దేవుడు అక్కడ అనుసరించాడు. ఏమని? నీవు దాని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నీవు ఈరోజు ఏ జీవాత్మ ద్వారా అయితే నాతో సహవాసం చేస్తున్నావో, ఏ జీవాత్మ ద్వారా అయితే ఈరోజు నువ్వు యుగయుగాలు జీవిస్తున్నావో, ఆ జీవాత్మ నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. ఆ జీవాత్మ అనేటువంటి నా సహవాసాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. నాకు నువ్వు వేరైపోవడం వలన నా నుండి నీకు రావలసినటువంటి జీవము, నా నుండి నీకు రావలసినటువంటి మహిమ, నా నుండి నీకు రావలసినటువంటి వెలుగు, నా నుండి నీకు రావలసినటువంటి ఆదరణ, ఆనందం, సంతోషం, సమాధానం అన్నిటిని నువ్వు పోగొట్టుకుంటావు. అంటే దేవునిలో దాగి ఉన్న, దేవునిలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదము మానవునికి దూరమైపోతుంది. మానవుడు దాని నుండి వేరైపోతాడు. అదే మానవుడు ఆత్మీయంగా చనిపోవడం, అదే మానవుడు ఆత్మీయంగా మరణించడం. ఇక్కడ మనం కానీ దేవుని వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, దేవుడు మానవుడికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? వెలుగై ఉన్న నేను, జీవమై ఉన్న నేను, మహిమగల నేను, నీవు ఎప్పుడైతే నా ఆజ్ఞను అతిక్రమిస్తావో, నా ఆజ్ఞను నువ్వు మీరుతావో, నా ఆజ్ఞను నువ్వు తిరస్కరిస్తావో, నా ఆజ్ఞను నువ్వు నిర్లక్ష్యం చేస్తావో, ఆ సమయమున నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఎందుకని? నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమిస్తున్నావో నీకు నీవుగా నన్ను దూరం చేసుకుంటున్నావు. నాకు నువ్వు వద్దు, నాకు ఇదే ముద్దు అని నీవు నన్ను దూరం చేసుకుంటున్నావు. కనుక ఇవన్నీ నీకు దూరమైపోతాయి అని దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైతే మానవుడు పాపము చేశాడో, మానవుని యొక్క హృదయములో ఉన్న ఆ వెలుగు, మానవుని జీవితాన్ని ఆవరించి ఉన్నటువంటి ఆ మహిమ మానవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అందుకనే రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో మనం కానీ ధ్యానం చేస్తే దేవుని వాక్యం అంటుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, దేవుడు ఇచ్చే మహిమ చూడండి, మనకు మనం తెచ్చుకునే ఘనతలు కాదు, మనకు మనం తెచ్చుకునే మహిమలు కాదు, మనుష్యుల నుండి మనకు వచ్చేటువంటి మహిమలు కాదు.
దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క వెలుగు మానవుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే మానవుడు దేవుని విషయంలో దేవుని ఆజ్ఞను అతిక్రమించినందువలన, దేవుడు యొక్క మాటకు మానవుడు లోబడనందువలన, దేవుని యొక్క ఆజ్ఞను మానవుడు తిరస్కరించినందువలన దేవునితో మానవునికున్న సహవాసము తెగిపోయింది. దేవునితో మానవునికున్నటువంటి సంబంధము తెగిపోయి మానవుడు అంధకారములోకి వెళ్ళిపోయాడు, అంటే చీకటిలోకి వెళ్ళిపోయాడు. చూడండి, దేవుని వాక్యం అంటోంది, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో దేవుని వాక్యం అంటుంది, ఏమంటుంది? మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయనతో కూడా క్రీస్తు మనలను బ్రతికించాడు. అంటే అర్థమేంటి? ఎవరైతే పాపములో ఉన్నారో, ఎవరైతే అపరాధములు చేస్తున్నారో వారందరూ కూడా దేవుని దృష్టిలో ఏమై ఉన్నారు? చచ్చిన వారు, మరణించిన వారు, మృతులు. ఈ చచ్చినటువంటి ఆ గుంపు, చల్లారిపోయినటువంటి ఆ గుంపు, చీకటిలో కలిసిపోయినటువంటి ఆ గుంపు, ఏ పాపము వలన మానవులు దేవునికి దూరమైపోయారో, ఏ చీకట్లో మానవులు మగ్గిపోయారో, ఏ పాపములు మానవుణ్ణి ఏలుబడి చేస్తున్నాయో చూడండి, ఆ పాపముల నుంచి మానవుడు విడిపించబడడానికి వెలుగై ఉన్న ఆ దేవుడు, మహిమగల ఆ దేవుడు ఈ భూమి మీదకు రావలసి వచ్చింది. హల్లెలూయా. చూడండి, మానవుడు ఏ స్థితిలో ఉన్నాడు అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ని దేవుని వాక్యములో ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనము నుండి మనం ఒకసారి చూస్తే, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. హల్లెలూయా. నేను పరిశుద్ధుణ్ణి, 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 పరిశుద్ధురాల్ని, నేను వెలిగించబడ్డాను, నేను మండించబడ్డాను, నేను దేవుని వెలుగులో ఉన్నాను అని చెప్పుకునేటువంటి వాళ్ళ జీవితములో కనబడకూడనిది, దేవుడు చూడకూడనిది ఏమిటి అన్న విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? మీలో జారత్వమే గాని. అంటే అర్థమేంటి? చూడండి, ఆత్మ సంబంధమైన జారత్వం, శరీర సంబంధమైన జారత్వం ఒకటి, ఆత్మ సంబంధమైన జారత్వం. అంటే అర్థం ఏంటంటే, నీ సృష్టికర్తను గాక, నీ కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి నీ కొరకు పరలోకములో సమస్తాన్ని సిద్ధపరుస్తున్నటువంటి ఆ మహాదేవుని గాక ఇక నీవు ఎవరిని అనుసరించినా, ఎవరిని వెంబడించినా, నువ్వు ఎవరి మాటలు విన్నా, ఎవరి మాటలకు నువ్వు లోబడుతున్నా, వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు? జారులు, జారత్వము చేసేవాళ్ళు. వారు ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారులుగా మనము దేవుని యొక్క వాక్యములో చూడగలుగుతున్నాం. అందుకనే దేవుని వాక్యం అంటుంది, అన్య జనుల ఇష్టము చొప్పున మునుపు మీరు నడుచుకుంటిరి, అయితే ఇక అది చాలా, ఇప్పుడు మీరు నన్ను వెంబడించండి. యేసు ప్రభు అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడిస్తే వాడేం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే నిన్ను నువ్వేం చేయాలి? చంపుకోవాలి, నిన్ను నువ్వు తీసేసుకోవాలి. నేను అనే తత్వము మొదట మనలో నశించాలి. అందుకని అంటున్నాడు, జారత్వమే గాని. చూడండి, దేవుని కంటే ఎక్కువగా మనల్ని మనం ప్రేమించుకోవడం కూడా దేవుని దృష్టిలో అది జారత్వమే. నీ శరీరము, నీ ఆత్మ, నీ ప్రాణము, ఇవన్నీ కూడా దేవుని ఘనపరిచేవిగా, దేవుని మహిమపరిచేవిగా, దేవునికి ప్రథమ స్థానము ఇచ్చేవిగా ఉండాలని దేవుడు వీటిని మనకు అనుగ్రహించాడు. దేవుడు వీటిని రూపించాడు. అలా రూపించబడినటువంటి మనము మన సృష్టికర్త అనేటువంటి
దేవునికే మనము ఆరాధించబద్దులమై ఉన్నాము. ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. చూడండి, నా దేవుడు, నా తండ్రి, నా ప్రభు, నా విమోచకుడు అని మనం చెప్పుకుంటున్నాం. మరి ఆయన నీ తండ్రి అయితే, ఆయన నీ విమోచకుడైతే, ఆయన నీ యజమానుడైతే, మరి నీవు ఆయన్ని అనుసరించకుండా వేరొక పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, మూఢనమ్మకాలు వీటిని నువ్వు అనుసరిస్తూ ఆయన నా దేవుడు అని చెప్పుకోవడం ఎంత హాస్యాస్పదం. ఆలోచించండి. దేవుడు దాన్ని ఒప్పుకుంటాడా? ఏమండి, అదే ఇదే కదా. అన్ని ఆచారాలు అన్ని ఆచారాలే, అన్య సాంప్రదాయాలు అన్య సాంప్రదాయాలే, దేవుడు దేవుడే. ఈరోజు అనేకులు ఆత్మ సంబంధమైనటువంటి జారత్వముతో, ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారముతో దేవుని హృదయాన్ని గాయపరుస్తున్నారు. మీరు నా పిల్లలైతే, మీరు నా బిడ్డలైతే, నేను మీకు తండ్రినైతే మరి నాకు రావలసిన ఘనతేది, నాకు రావలసిన మహిమేది అడుగుతున్నాడు దేవుడు. మీరు నా మాట వినింది ఎక్కడ, నన్ను సంతోషపెట్టింది ఎక్కడ అంటున్నాడు దేవుడు. అందుకనే ఒక వ్యక్తి చనిపోయిన స్థితిలో ఉన్నాడా, చీకటిలో మగ్గుతున్నాడా, లేకపోతే ఆ వ్యక్తి వెలిగించబడి ఉన్నాడా అనేదానికి గుర్తేంటంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే తన సృష్టికర్త అనేటువంటి దేవుని మాత్రమే వెంబడించేటువంటి స్థితిలో ఉంటాడో. అందుకనే చూడండి, ఎక్కువగా మనం కానీ దావీదు కీర్తనలు మనం కానీ గమనిస్తే, దావీదు దేవుని ఎప్పుడు కూడా ఆరాధిస్తాడు. ఏమంటాడు? నా ఆశ్రయదుర్గం, నా కొండ, నా కోట, నా శైలము, నా సహాయకుడు, నా విమోచకుడు అని ఎప్పుడు కూడా దేవుణ్ణి దావీదు ఏం చేస్తాడు? ఆరాధిస్తాడు, ఆరాధిస్తాడు, ఆరాధిస్తాడు. నేను ఆయన గొర్రెని, ఆయన నా కాపరి. చూడండి, దావీదు దేవుని ఎప్పుడు కూడా నేను ఆయన్ని వెంబడిస్తానని ఎప్పుడు కూడా తన జీవితంలో దేవుని హైలైట్ చేసేటువంటి వాడు దావీదు. హల్లెలూయా. అందుకనే దావీదుని దేవుడేమన్నాడు? నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా మనస్సును ఎరిగిన వాడు. అన్య సాంప్రదాయాలు, అన్య ఆచారాలు, అన్య పద్ధతులు, ఈ లోక మర్యాద అనుసరించేవాడు కాదు. హల్లెలూయా. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో దేవుని వాక్యం అంటుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. హల్లెలూయా. మీరేం కాకూడదు? లోకము ఎలా వెళుతుందో మీరు అలా వెళ్ళకూడదు. లోకం ఎట్ట వెళ్తుందండి? సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు ఇట్లా చెప్తున్నాయండి. లోక మర్యాదకి నీకు అసలు సంబంధమే లేదు. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, మీరు లోక మర్యాదను, మళ్ళీ చెప్పాల, అనుసరింపక. ఎవరితో చెప్తున్నాడు? ఈరోజు మనతో చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనతో చెప్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఉత్తమమును, సంపూర్ణమును, దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మిమ్మును మీరు దేవునికి ప్రతిష్ఠించుకోండి. రూపాంతరం పొందండి ఆయన రూపంలోకి మీరు. ఆ వాక్యాల యొక్క అర్థం అంతా అదే. 1-2 వచనాలు చూడండి. దేవుని వాక్యం అంటుంది, ఈ లోక మర్యాద మనల్ని ఏం చేస్తుంది? దేవుని నుండి వేరు చేస్తుంది, దేవుని నుండి దూరం చేస్తుంది. ఒక చిన్న ఒక 2 మాటలు చెప్తాను. ఈ మాట మొట్టమొదట మనకి ఎక్కడ కనపడుతుందంటే, ఆదికాండం 19 చాప్టర్లో సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు నాశనం చేసినప్పుడు ఈ లోతు కుమార్తెలు మాట్లాడుకుంటారు. ఏమని తెలుసా? సకల జనుల మర్యాద చొప్పున మనతో పోవుటకు పురుషులు ఎవరు కూడా లేరు. సకల జనుల మర్యాద చొప్పున. రెండవదిగా మనం గాని గమనిస్తే, దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు. దేవుడే
ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్న మీ రాజును నేనే, మీ ప్రభువు నేనే అన్నాడు దేవుడు. వారికి దేవుడే రాజుగా ఉండి ప్రభువుగా ఉండి నడిపిస్తుంటే వాళ్ళేమన్నారు తెలుసా? సమూయేలు దగ్గరకు వచ్చి, నీ బిడ్డలు, నీ కుమారులు నీలాంటి వాళ్ళు కాదు, నీలాంటోళ్ళు కాదు, కాబట్టి మాకు సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజు మాకు కావాలి అని కోరుకున్నారు. ఒక రాజు మాకు కావాలి. అప్పుడు దేవుడు సమూయేలుతో ఏమన్నా తెలుసా? వాళ్ళు విసర్జించింది నిన్ను కాదు, తమకు రాజుగా ఉండకుండా నన్ను విసర్జించారు. కాబట్టి వాళ్ళు కోరుకున్నట్లుగా వాళ్ళకి రాజు నువ్వు, వాళ్ళు కోరుకున్నట్లుగా వాళ్ళకి రాజు నువ్వు. ఆ రాజు వాళ్ళని ఏం చేస్తాడో, ఎట్లా పరిపాలిస్తాడో కూడా ఒక సూచనలు ఇవ్వు వాళ్ళకి అని దేవుడు సమూయేలుతో చెప్పాడు. అంటే దేవుడు తమకు రాజుగా ఉండకుండా ఎవరు తోసేసుకున్నారు? ప్రజలే తోసేసుకున్నారు. ఈరోజు ఆయన మనకు రాజుగా ఉన్నాడు, ఆత్మ సంబంధమైన రాజుగా, పరలోక ప్రభువుగా ఆయన మనతో కూడా ఉన్నాడు. కానీ ఈరోజు అనేకులు ఆయన ప్రభుత్వాన్ని, ఆయన పరిపాలనని, ఆయన ఆజ్ఞలని పక్కన పెట్టి మనుష్యుల ఇష్టము చొప్పున, లోక మర్యాద చొప్పున ఏం చేస్తున్నారు? జారత్వములోనికి దిగిపోతున్నారు. ఇది దేవుడు తట్టుకోలేని విషయం. హల్లెలూయా! ఇది దేవుడు తట్టుకోలేని విషయం. ఎందుకు ఈరోజు అనేకులు చీకట్లో మగ్గిపోతున్నారంటే దేవునిని విడిచిపెట్టేస్తున్నారు. అందుకని యేసు ప్రభు అన్నాడు, యోహాను సువార్త 15:5 ఏమన్నాడు? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూడండి, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. అందుకనే దేవునికి వేరైపోయినటువంటి ప్రజలు, దేవునికి వేరైపోయిన జనాంగం, దేవుని ఆజ్ఞలను పాటించకుండా, దేవునికి మాత్రమే విలువనివ్వకుండా, దేవుని మాత్రమే ఘనపరచకుండా అన్య సాంప్రదాయాల్ని ఘనపరిచేవాళ్ళు, ఆచరించేవాళ్ళు, వాటి వెనక నడిచేవాళ్ళు, వారి వెనక నడిచేవాళ్ళు చివరికి కలుసుకునేది అగ్నిగుండములోనే. దేవుని మహిమ రాజ్యములో కాదు, పరలోక పట్టణములో కాదు. ఎందుకంటే వారి నడతలన్నీ కూడా సాతానుకు తగినట్లుగా, లోకానికి తగినట్లుగా ఉన్నాయి గనక, సాతానుకు తగినట్లుగా, లోకానికి తగినట్లుగా వారు జీవిస్తున్నారు, నడుస్తున్నారు గనక. చూడండి, అందుకనే దేవుని వాక్యం అంటుంది, మీరు జారత్వమునే గాని అపవిత్రతనే గాని ఏమంటున్నాడు? మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. హల్లెలూయా! లోభులు, ఎవరి లోబులు? లోబి అంటే అర్థం ఏంటి? పిసినార్లు. లోబి అంటే అర్థం ఏంటి? మళ్ళీ చెప్పాలా? ఈడు భలే లోబిరా అంటాం కదా. లోబి అనేటువంటి పదం గ్రాంధిక భాష. మన వాడుక పదం ఏంటి? పిసినారితనం. చూడండి, దేవునికి చెల్లించవలసిన వాటిల్లో, దేవునికి ఇవ్వవలసినటువంటి వాటి విషయములో అనేకులు ఎట్టుంటారు? పిసినార్లుగా ఉంటారు. నా జీవితం ఎవరిది అయింది, మరి ఈ జీవితాన్ని ఆయనకి ఇస్తున్నామా? నా కోసం నేను ఎంత వాడుతున్నాను, నా కుటుంబం కోసం ఎంత వాడుతున్నాను, నా ఉద్యోగం కోసం ఎంత వాడుతున్నాను, నా వ్యాపారం కోసం ఎంత వాడుతున్నాను, నా సుఖ సంతోషాల కోసం ఎంత వాడుతున్నాను, మరి దేవుని కోసం ఎంత వాడుతున్నాను కదా? దేవుని కోసం, దేవుడు మనకిచ్చిన ఈ జీవితం, దేవుడు మనకిచ్చిన కుటుంబం, దేవుడు మనకిచ్చిన ఉద్యోగం, వ్యాపారం, వనరులు ఏవైనా కానీ దేవునికి ఇవ్వవలసి వచ్చినప్పుడు, దేవుని పరిచర్యలో వాడబడవలసి వచ్చినప్పుడు, చూడండి, అన్నిటికీ పెట్టడానికి మనకి ఎంత ధారాళమైన మనసు ఉంటుందో కదా. అన్నిటికీ పెట్టడానికి
మనకెంత ధారాళమైన మనసు ఉంటుంది. పనికి మాలిన వాటికి, పాడైపోయే వాటికి, అనవసరమైన వాటికి మనం ఎంతైనా ఖర్చు పెడతాం. కానీ దేవుని విషయంకి వచ్చేటప్పటికి ఏమొస్తుంది మనలోకి? పిసినారితనం, పిసినిగుట్టుతనం. ఎందుకు వస్తుంది అది? అది దేవుని ఆత్మ కలిగించేది కాదు. ఎవరిస్తారు దీన్ని? సాతానుగాడు. సాతానుగాడు ఎవరి హృదయాలైతే పట్టేస్తుంటాడో, సాతానుగాడు ఎవరి జీవితాలైతే పట్టేస్తుంటాడో, సాతాను ఎవరి కుటుంబాలైతే పట్టేస్తుంటాడో వాళ్ళ మనస్సంతా లోక సంబంధంగా తిరుగుతుంటది. కానీ హంగులు, ఆడంబరాలు అన్నీ కావాలి వీళ్ళకి. కానీ దేవుని విషయంకి వచ్చేటప్పటికి వాళ్ళ హృదయం ఎట్లా ఉంటుంది? లోభిత్వం. మనుష్యుల్ని కనపరచడానికి ధారాళంగా ఉంటారు, కానీ దేవుని కనపరిచే విషయంకి వచ్చేటప్పటికి పిసినారితనం. అక్కడ కూడా షార్ట్ కట్లే అన్ని కదా. లోకానికి సమయాన్ని ఇవ్వడానికి ఎంత టైం అయినా ఇస్తాం, ఎన్ని గంటలైనా ఇస్తాం. కానీ దేవుని విషయంకి వచ్చేటప్పటికి అరగంట, 3/4 గంట, 3/4 గంట, 1 గంట, అబ్బా ఎక్కువ అండి కదా. దేవునికి ఇవ్వవలసిన సమయంలో కూడా పిసినారితనమే. దేవుడు దీవిస్తాడు ఇట్లాంటి వాళ్ళని. మళ్ళా వచ్చి ఏమంటారు? ప్రభువా నేను యుగ యుగాలు నీతోనే. దేవుడు అంటాడు, 1 గంట ఉండరా ఇక్కడ కూర్చొని చాలు. ఫస్ట్ యుగాలు నాతో ఉండే సంగతి తర్వాత. ముందు 1 గంట కూర్చోయాడా? ముందు 1 గంట సేపు నన్ను ఆరాధించు, 1 గంట సేపు నా వాక్యం విను, నా మాట విను, 1 గంట సేపు నాతో సహవాసం చేయి. టైం ఏడుందండి? చచ్చిపోతే అప్పుడు వస్తుంది ఇక్కడికి. అప్పుడు వచ్చి యుగాలు నీతోనే ఉంటానయ్యా. ఇక్కడ ఉన్ననోడు అక్కడ ఎందుకు రా నాతో అని చెప్పి కాలుతో కొట్టరాడు అంతే. కొట్టడా? సక్రంగా ఇక్కడ ఉండలేకపోయావు నువ్వు నాతో, ఇక్కడ ఉండలేను నువ్వు, అక్కడే ఉంటావు నాతో యుగాలు. ఓ ఆ సాతాను గుంపుతో కలిసావుగా, పోయి ఆడజేరిపో, పోయి తరివేస్తాడు. ఇవి నేను చెప్పే మాటలు కాదు, దేవుని వాక్యం. పిసినిగొట్టుతనం. ఏం తనం? లోభిత్వం. దేవునికి చెల్లించవలసిన ఆరాధన, దేవునికి చెల్లించవలసిన సమయం, దేవునికి చెల్లించవలసిన వనరులు, దేవునికి చెల్లించవలసిన మహిమ మనం ధారాళంగా ఆయనకు మనం ఇవ్వగలుగుతున్నామా? నిండు మనస్సుతో మనం ఇవ్వగలుగుతున్నామా? ఏదో బిజీగా వచ్చి బిజీగా వెళ్ళిపోయి ఇక్కడ కూర్చొని కూడా సమయాలు లెక్కేస్తుంటాం కదా. 5 అయిపోతుంది, 6 అయిపోతుంది, వెళ్ళిపోవాలి, ఆడికి వెళ్ళిపోవాలి. అట్లాంటి మనసుతో రావడం దేనికి నువ్వు ఎక్కడికి? 2 తలంపుల మధ్య ఉండే పని అయితే రావడం దేనికి ఇక్కడికి? వచ్చానని పేరా? అర్థమైందంటారా? నీ నిండు మనస్సుతో, నీ నిండు హృదయముతో నువ్వు దేవుని ఎలా ఆరాధిస్తున్నావు, ఎంత ధారాళంగా నువ్వు దేవుని స్తుతిస్తున్నావు, నువ్వు ఎంత ధారాళంగా దేవుణ్ణి ఘనపరుస్తున్నావు అనే దానిని దేవుడు గమనిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు గమనిస్తున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం అంటుంది, మనము దేవునికి ఇచ్చే వాటి విషయంలో, అది మన జీవితమైనా కావచ్చు, మన ఆరోగ్యమైనా కావచ్చు, మన వస్తు వాహన వనరులైనా కావచ్చు, ఆర్థికపరమైన వనరులు కావచ్చు, మన సమయం కావచ్చు, అది ఏదైనా కానీ నువ్వు దేవునికి ఇచ్చే విషయం ఎట్టుండాలి చెప్పాలి? పిసినుగొట్టుతనంగా, విసుక్కుంటూ, బాధపడుతూ, మనసు లోపల. అర్థమైందంటారా? అట్లాంటి మనసుతో ఆయన సన్నిధికి వస్తే దేవుడు దీవిస్తాడా? ఎలా ఉండాలి మనం? ధారాళముగా. ఎట్లా ఉండాలి? ధారాళముగా. నువ్వు చేసే ఆరాధన ఎట్లా ఉండాలి? దేవునికి ధారాళంగా ఉండాలి. నువ్వు ఇచ్చేటువంటి జీవితం కూడా దేవునికి ఎట్లా ఉండాలి? ఆరాధనగా, ధారాళంగా ఉండాలి. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఆయన సన్నిధిలో ఎవరైతే అలా పిసినిగుట్టుతనంగా జీవిస్తారో అట్టి జీవితాలు దేవునికి ఇష్టమైన జీవితాలు కాదు. హల్లెలూయా. అందుకనే లోభిత్వము అనే పదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటాడు? లోభత్వమే గాని
వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీ నోట్లోంచి ఏం మాటలు రావాలి? కృతజ్ఞతా వచనం. ఈరోజు నేను బతుకున్నానంటే, ఈరోజు నేను జీవించి ఉన్నానంటే ప్రభువా నువ్వే కారణం నాయనా, నీకు స్తోత్రం నాయనా అని దేవుణ్ణి ఎప్పుడు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ పని జరిగిందంటే కారణం ఏదో తెలుసా? నేను అన్నావు, నువ్వు దేవుడిగా. నేను లేకపోతే అన్నావు అనుకో, అర్థమైందా? మనం చేసే చిన్న పనైనా పెద్ద పనైనా ప్రభువా నీవు నన్ను వాడుకున్నావు, నువ్వు నా చేత చేయించావు, నీకు స్తోత్రం నాయనా అని చెబితే దేవుడు ఎంత సంతోషిస్తాడు, దేవుడు ఎంత ఆనందిస్తాడు. మనం చేసే పనులని మన చేత ఎవరు చేపిస్తున్నారు? దేవుడు నీకు జీవం ఇవ్వకుండా నువ్వు చేయగలవా? దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకుండా నువ్వు చేయగలవా? దేవుడు నీకు వనరులు లేకుండా నువ్వు చేయగలవా? దేవుడు నీకు జ్ఞానం ఇవ్వకుండా నువ్వు చేయగలవా? నీకంటే జ్ఞానం గలవాళ్ళు, నీకంటే సామర్థ్యం గలవాళ్ళు దేవుని పనిలో వాడబడకుండా మూలబడిపోయి నశించిపోతున్నారు. కానీ ఈరోజు ఈ అవకాశాన్ని మనకిచ్చిన దేవునిని మనం ఎంత స్తుతించాలి, మనం ఎంత ఘనపరచాలి, మనం ఎంత ఆరాధించాలి. ప్రభువా నీ పరిచర్య చేసే ధన్యత, నీ పరిచర్య చేసే భాగ్యం నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు నేను ఒక పని మీద నేను వెళుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, నా హృదయములో నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్న మాట. అబ్రహాము దేవుని సన్నిధిలో ఒక మాట అన్నాడు, బూడిదనైనా నేను, ధూళినైనా నేను. మాట్లాడా లేదా? 18వ అధ్యాయంలో దేవుడు వచ్చి సొదొమ గొమొర పట్టణాలను నాశనం చేస్తానన్నప్పుడు అబ్రహాము అంటున్నాడు దేవునితో, బూడిదనైనా నేను, ధూళినైనా నేను నీ సన్నిధిలో మాటలాడ తెగించుచున్నాను అన్నాడు. నీ సన్నిధిలో నిజంగా మన బ్రతుకులు అట్లాంటియేగా, నిజంగా మన జీవితం అట్లాంటియే కదా. కానీ అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పని కోసం పిలిచి వాడుకుంటున్నాడు. ఎందుకంటే మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి కాదు, మనల్ని మనం చూపించుకోవడానికి కాదు, మన బ్రతుకుల ద్వారా, మన జీవితాల ద్వారా ఆయన్ని చూపించడానికి, హల్లెలూయా, ఆయన్ని ఘనపరచడానికి, ఆయన మహిమపరచడానికి. మన చీకటి బ్రతుకుల్ని ఆయన తన వెలుగుతో నింపుతున్నాడు, హల్లెలూయా, తన మహిమతో నింపుతున్నాడు ఆయన. అందుకనే దేవుని వాక్యం అంటుంది, నీ నోటిలో నుంచి ఎప్పుడు కూడా ఏ మాటలు రావాలి? చెప్పాలా? నేను శాపగ్రస్తుని, నేను అట్లా అంటోండి, ఇట్లా అంటోండి. ఈ కాదు, ఇవన్నీ సాతానుడు మాట్లాడిస్తాడు నీ చేత. దేవుడే మాట్లాడిస్తాడు. నీ నోటిలో నుంచి కృతజ్ఞతాస్తుతులు, హల్లెలూయా. మృతులు నిన్ను స్తుతించలేరు, పాతాళమున నీకు స్తుతి కలగదు, ప్రేతలు నిన్ను స్తుతించలేరు, సజీవులే కదా నిన్ను స్తుతించదు. నీ నోటిలో నుంచి ఎప్పుడు కూడా ఆ జీవము గల మాటలు, పరిశుద్ధమైన మాటలు, కృతజ్ఞతాస్తుతులతో కూడిన మాటలు దేవుని ఆత్మ నీలో నుండి రప్పిస్తాడు బయటికి, హల్లెలూయా. చూడండి, అందుకనే దేవుని వాక్యం అంటుంది, మన నోటిలో నుంచి ఏం రావాలి? ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు. ఎప్పుడు కూడా మనం దేవుని స్తుతిస్తుంటే ఆ పరలోక ఆశీర్వాదాలు మన పైన నింపబడతాయి. పరలోక ఆశీర్వాదముల చేత మనము నింపబడతాం. చూడండి ఆ యొక్క మాటల్ని. అందుకని అంటున్నాడు, మీరు కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను, మళ్ళీ చెప్పాలా, ఏం ఉచ్చరించకూడదు? బూతు మాటలు. నేను మాట్లాడలేదండి, వాళ్ళు చెప్పింది నేను రిపీట్ చేస్తున్నా అంతే. ఏంటంట? వాళ్ళు అన్న మాటలు నేను చేస్తున్నాను టేప్ రికార్డ్. ఇప్పుడు సెల్ ఫోన్లో చేసే కదా, ఏం చేస్తున్నాయి? డైలాగ్ డెలివరీ. వాళ్ళు సరే బుద్ధి లేకుండా అన్నారు, జ్ఞానం లేకుండా అన్నారు, వాళ్ళు సరే దెయ్యాలు బట్టి అన్నారు, వాళ్ళు సరే లోకస్తులు అన్నారు. మరి వాళ్ళు అన్న మాటలు నువ్వెందుకు డెలివరీ చేస్తున్నావు అంటే అప్పుడు నువ్వు కూడా అదే కదా, అవునా కదా?
మన నోటి మాటతో అనొచ్చా? మనం ఉచ్చరించవచ్చా? నేను అనలేదండి, వాళ్ళ అన్నయ్య చెప్తున్నా. వాళ్ళ అన్నయ్య అంటే సాతానుగా నన్ను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాడుకుంటున్నాడు. ఎందుకు? నన్ను అపవిత్రపరచడానికి. చాలామంది చెప్పే డైలాగులు నేను అనలేదు, వాళ్ళ అన్నయ్య చెప్తున్నా. అనొచ్చా? మన నోటి వెంట రావచ్చా? వస్తే ఏమవుతుంది? మనలో ఉన్న అభిషేకం ఎగిరిపోద్ది. హల్లెలూయా. మనలో ఉన్న అభిషేకం, నీ నోటిలో ఉన్న దేవుని శక్తి, నీ నోటిలో ఉన్న దేవుని అధికారం ఎగిరిపోతాయి. అందుకే నీ నోటి మాటల్లో నువ్వు ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త. నువ్వు చీకటివైతే మాట్లాడుకో, నువ్వు వెలుగు సంబంధివైతే, దేవుని సంబంధివైతే నీ నోటి మాటల్లో బూతులు రాకూడదు. హల్లెలూయా. ఈరోజు చాలామంది పేరు క్రైస్తవులే, నోరు తెరిస్తే బూతు మాటలు, నోరు తెరిస్తే బూతు మాట. అట్లా మాట్లాడకపోతే వాళ్ళ మాట వినరండి. నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు వినరు మాట? నీ శత్రువులను కూడా దేవుడు ఏం చేస్తాడు? నీ కాళ్ళ కడగ తీసుకొని వస్తాడు. హల్లెలూయా. నీ శత్రువుల్ని కూడా కాళ్ళ కడగ తీసుకొని వస్తాడు. అటువంటి దేవుడైనా నువ్వు బూతు మాటలు మాట్లాడి నీకున్నటువంటి పరిశుద్ధతను పోగొట్టుకొని దేవునికి నువ్వెందుకు దూరం అవ్వాలి? నువ్వెందుకు శాపగ్రస్తం అవ్వాలి? అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఆ చీకటి బ్రతుకు, ఆ చీకటి జీవితం ఇక చాలు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు? బూతులైనను, చెప్పాలి, బూతులైనను పోకిరి మాటలు. పోకిరి మాటలు అంటే ఏంటి? పోకిరి మాటలు అంటే డంబపు మాటలు, గర్వపు మాటలు, ఇతరుల్ని కించపరిచే మాటలు, ఇతరుల్ని చెప్పాలి, ఇతరుల్ని కించపరిచే మాటలు, ఇతరుల్ని తోలనాడేటువంటి మాటలు. ఇటువంటి పోకిరి మాటలు మన నోటి వెంట రాకూడదు. మన నోటి వెంట రాకూడదు. మూడవదిగా సరసోక్తులు. సరసాలాడుతుంటారు. ఏమని చూడండి, వారికి ఉన్నటువంటి సంబంధాలని బట్టి, వీళ్ళకి వయసు తారతమ్యం కూడా ఉండదు. అదేమంటే ఊరికినే సరసం ఆడుతున్నా. ఇట్లాంటి సరసాలాడే మాటలు ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతున్నావో అప్పుడు ఎవరివి? చీకటి. ఇట్లాంటి మాట్లాడేటువంటి నీ జీవితంలో దేవుడు ఎలా ఉంటాడు? దేవుని వెలుగు ఎలా ఉంటుంది? మహిమ ఎలా ఉంటుంది? అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఈ సరసోక్తులు, బూతు మాటలు, పోకిరి మాటలు. ఏ మాటలు? పోకిరి మాటలు. వాళ్ళెంత, ఈడెంత, ఓడెంత, ఓడేం చేస్తాడు, ఈడేం చేస్తాడు, నన్ను ఏం చేయగలరు, నేను తెలుసుకుంటా, అది చేస్తా, ఇది చేస్తా, అదైపోతా, ఇదే. ఈ పోకిరి మాటలను ఎవరు మాట్లాడతారు? చెప్పండి. పోకిరోడు. దేవుడు బిడ్డ మాట్లాడతారా? పరిశుద్ధులు మాట్లాడతారా? అది పరిశుద్ధులకి తగదు. అందుకని ఆ కింద మాటలు మనం కానీ గమనిస్తే, పోకిరి మాటలైనను సరస్వోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండొద్దు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు
వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. చాలు. చూడండి, వెలుగు సంబంధుల వలె. ఆ మిగతా వాక్యాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి పూర్తిగా. దేవుని వాక్యం అంటుంది, ఒకప్పుడు చీకటిలో ఉన్న మనం, ఒకప్పుడు పోకిరి చేష్టలు చేసిన మనం, ఒకప్పుడు అపవిత్రమైన మాటలు మాట్లాడిన మనం, ఒకప్పుడు లోక సంబంధంగా లోకానుసారంగా జీవించినటువంటి మనము, ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మీరేమై ఉన్నారు? వెలుగు. ఎవరు చేశారు మనల్ని వెలుగ్గా? చూడండి, ఇందాక మనం చదువుకున్నా, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించాను. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. మనం వాక్యం చివరిలోకి వస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుచు జనులు, ఎవరైతే చీకట్లో ఉన్నారో, చీకటి సంబంధమైన కార్యాల్లో ఉన్నారో, చీకటి బతుకులు బతుకుతున్నారో, శాపగ్రస్తమైన బతుకులు బతుకుతున్నారో, అటువంటి వారిని రక్షించడానికి, అటువంటి వారిని వెలుగుగా మార్చడానికి ఇప్పుడు ఎవరు వస్తున్నారు? చూడండి, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. చూడండి, మరణ ఛాయగల చీకటిలో ఉన్నటువంటి వారి మీద, దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారికి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. హల్లెలూయా. కోత కాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు, వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే ఆ కింద వచనాలు కానీ చదువుకుంటా 6వ వచనం ఏమంటున్నాడు? ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. చూడండి, ఈ శిశువు ఎందుకు అనుగ్రహించబడ్డాడు, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే, ఎవరైతే చీకటిలో మగ్గిపోతున్నారో, చీకటి జీవితాన్ని జీవిస్తున్నారో, చీకటి సంబంధమైన పాప కార్యాల్లో మగ్గిపోతున్నారో, వారిని ఆ చీకటి నుండి విడిపించడానికి, వారిని వెలిగించడానికి, వారిని మన్నించడానికి పరలోకము నుండి ఆయనే ఈ భూమి మీదకు ఒక శిశువుగా జన్మించాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు ఆయన ఈ భూమి మీద కంటే, మన ఇంటి మీద స్టార్లు పెట్టుకోవడానికి కాదు. ఎందుకు వచ్చాడు? మనల్ని స్టార్లుగా మార్చడానికి. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన కారణం ఏంటి? చీకటిలో ఉన్న మనని వెలిగించడానికి, మనల్నే స్టార్లుగా మార్చడానికి, మన జీవితాల్లో ఉన్న దిగులు, విచారం, కృంగుదల, బలహీనతలు తొలగించడానికి. ఈ మధ్యకాలములో ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా నేను కొన్ని గృహాల్ని దర్శిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూస్తున్నాను. వారి ఇంటిలో స్టార్లు, లైట్లు, డెకరేషన్ సామాన్లు పెట్టుకొని ఉన్నారు. పండగ కదా, పెట్టుకొని ఉన్నారు. ఇల్లంతా వెలుగుంది, ఇల్లంతా దగదగ దగదగ మెరిసిపోతుంది. ఇంట్లో వెలుగుంది కానీ హృదయంలో వెలుగు లేదు. హృదయం ఎలా ఉంది? దిగులు, విచారం, చీకటి. ఈ వెలుగు మనకి వెలిగిస్తుంది.
ఈ వెలుగు మన హృదయంలో సమాధానం ఇస్తుందా? ఈ ఈ వెలుగు మన హృదయాల్ని మండిస్తుందా? మండించలేదు. కాకపోతే నేత్రానందం. ఏ ఆనందం? నేత్రానందం. కానీ హృదయంలో మాత్రం ఆనందం లేదు, సంతోషం లేదు, వెలుగు లేదు, మహిమ లేదు. యేసు ప్రభు అన్నాడు, ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే, ఈ చీకటిలో నడుచు జనులు, పాపములో నడుచు జనులు, శాపగ్రస్తమైన జీవితాల్ని జీవిస్తున్నటువంటి జనులు ఈ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో నడవడానికి, హల్లెలూయా, వారిని వెలుగులోకి నడిపించడానికి, వారిని వెలుగులోకి నడిపించడానికి. దేవుని వాక్యం అన్నది, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి, కానీ ఇప్పుడు ఆయన మిమ్మల్ని వెలిగించి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకానికి మీరే వెలుగు. మిమ్మల్ని వెలిగించేది ఎవరు? నేను. యేసు ప్రభు అన్నాడు, యోహాను సువార్త 8:12 ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగును. నేను లోకమునకు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉంటాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎందుకు శిశువు అనుగ్రహించబడ్డాడు? ఎందుకు శిశువు, కుమారుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడంటే, మానవుని యొక్క హృదయాల్లో ఉన్నటువంటి ఆ చీకటిని తొలగించి, పాపమనే చీకటి, శాపమనే చీకటి, దురాత్మ శక్తులు, అంధకార శక్తులనే ఆ చీకటిని తొలగించి మన హృదయాల్ని వెలిగించడానికి, మన జీవితాల్ని వెలిగించడానికి ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. అందుకని అంటాడు, చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూచిరి. గొప్ప వెలుగుని చూచిరి. చూడండి, ఆ వెలుగు మన హృదయాల్లోనికి వస్తే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? వెలిగిస్తున్నాడు. వెలిగిస్తున్నాడు. మనలో ఉన్న ఆ చీకటి, ఏ చీకటి? ఇందాకంతా మనం చదువుకున్నాం. ఏమని? జారత్వం, అపవిత్రత, లోభిత్వం, పోకిరి మాటలు, సరస్సోక్తులు, బూతులు. మర్చిపోయారా? బూతులు. ఇవన్నీ చేయువారు దేవుని రాజ్యమునకు అర్హులు కాదు. ఇవన్నీ మీకు తగదు. ఇవంతా చీకటికి సంబంధించినవి. ఆ చీకటి కట్లు, ఆ చీకటి బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తన ఆత్మ ద్వారా వెలిగిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ప్రజలందరితో చెప్పాడు. ఆయన ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగును. ఎవడైతే నన్ను వెంబడిస్తాడో వాడు చీకటిలో ఎంత మాత్రం నడువక జీవపు వెలుగును కలిగి ఉండును అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారితో శరీరధారిగా ఉండగా వారు వెలిగించబడ్డారా? వారు మండించబడ్డారా? చెప్పండి. యేసు ప్రభు శరీరధారిగా ఉండగా, యేసు ప్రభు బాల శిశువుగా ఉండగా, ఆయన పెద్దవాడుగా ఉండగా, ఆయన పరిచర్య చేస్తూ ఉండగా వారు వెలిగించబడ్డారా? మరి ఇక్కడేముంది? శిశువు మనకు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎందుకు అనుగ్రహించబడ్డాడు? చీకటిలో ఉన్న వారికి వెలుగివ్వడానికి, ఆలోచనకర్తగా, సమాధానకర్తగా అనుగ్రహించబడ్డాడు. ఆ శిశువు అనుగ్రహించబడిన ఉద్దేశం అది. ఇప్పుడు ఆ శిశువు పెద్దవాడే మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల మీకు నిష్ప్రయోజనం. నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తని పంపిస్తా, వెలుగుని పంపిస్తా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో, యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో వారిని ఆయన వెలిగిస్తున్నాడు, మండిస్తున్నాడు. ఎలా మండిస్తున్నాడు అంటే,
పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ, మళ్ళీ చెప్పాలి, అభిషేకం. యేసుక్రీస్తు నామములో యేసు ప్రభు శిష్యులు 120 మంది ఆ మేడగదిలో ఉన్నప్పుడు, ఆ మేడగదిలో కూడి ఉన్న వారందరి మీదకి పెంతెకోస్తు పండుగ దినమందు దేవుని వెలుగు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఎవరు దిగి వచ్చారు? దేవుని వెలుగు. అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగింపబడి ఒక్కొక్కని మీద వ్రాలగా వారందరూ కూడా మండించబడ్డారు, వెలిగించబడ్డారు, అభిషేకించబడ్డారు. వెలిగించబడిన వారు, మండించబడిన వారు మరలా చీకటిలోకి వెళ్ళలేదు. హల్లెలూయా. మరలా చీకటిలోకి వెళ్ళ. అలా మండించబడినటువంటి పౌలు ఏమన్నాడు? నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అన్నాడు. నేను ఇప్పుడే పానార్పణముగా. చూడండి, పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో దేవుని వాక్యం అంటుంది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము. హల్లెలూయా. ఒకప్పుడు మనం అంతా ఆడున్నాం, చీకట్లో ఉన్నాం. కానీ ఇప్పుడు ఆయన మనల్ని ఆడికి పిలిచాడు, వెలుగులోకి పిలిచాడు. ఎందుకు? మనం వెలిగించబడాలి, మనం మండించబడాలి. నువ్వు మండించబడాలంటే ఆ వెలుగై ఉన్న దేవుడు నీలోనికి రావాలి. హల్లెలూయా. స్టార్ పెట్టుకుంటావు, పండగ అయిపోగానే తీసేస్తావు. పెట్టుకుంటావు సంవత్సరం అంతా, పాడైపోతల్లా, వెలిసిపోతల్లా కదా. అది అవన్నీ మారిపోతాయి, కానీ ఇది మారదు. హల్లెలూయా. చూడండి, మానవుడు మరణించిన తరువాత, మానవుడు మరణించిన తరువాత నిత్య చీకటిలోకి వెళ్లకుండా ఉండాలంటే, నిత్య అగ్నిగుండంలోకి వెళ్లకుండా ఉండాలంటే, నరకాగ్నిగుండములోకి వెళ్లకుండా ఉండాలంటే అక్కడేమి లేదు, వెలుగు లేదు, జీవం లేదు, ఆనందం లేదు, ఏమి లేదాడ. అక్కడ ఉన్నదంతా దుఃఖం, ఏడుపు, పండ్లు కొరుకుట, వేదన, రోదన. ఇది అంత చీకటి, అంతా చీకటి. ఆ నిత్య చీకటిలోకి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే ఆ నిత్య వెలుగు అభిషేకము ద్వారా నీలో పని చేయాలి. హల్లెలూయా. నీలోకి దిగి రావాలి. ఆ వెలుగై ఉన్న దేవుడు ఎప్పుడైతే నీలోనికి దిగి వస్తాడో, ఆ వెలుగై ఉన్న దేవుడు నీలో ఎప్పుడైతే పని చేస్తాడో, అప్పుడు యేసు ప్రభు మన గురించి ఏమి స్టేట్మెంట్ ఇస్తాడో తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనము దేవుని ఆత్మచేత వెలిగించబడాలి, మనము దేవుని ఆత్మచేత మండించబడాలి, మనము దేవుని ఆత్మచేత ఉజ్జీవింపబడాలి. అందుకనే దేవుడు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ చేత వెలిగిస్తున్నాడు, పరిశుద్ధాత్మ చేత మండిస్తున్నాడు, పరిశుద్ధాత్మ చేత ఉజ్జీవింపజేస్తున్నాడు, పరిశుద్ధాత్మ చేత ఉజ్జీవింపజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు అనేకులు పైకి రేపు రాబోయేటువంటి 25th క్రిస్మస్ దానికి సంబంధించి చాలామంది ఆర్భాటాలు చేస్తుంటారు కదా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మంచిదే. కానీ లోపల నిజంగా ఆ క్రీస్తు వెలుగు నీలో ఉందా? ఆ క్రీస్తు మహిమ నీలో ఉన్నాడా? ఆ క్రీస్తు ప్రకాశము నీలో ఉందా? క్రీస్తు ప్రకాశం నీలో ఉందా? నువ్వు దేవుని చేత వెలిగించబడి, దేవుని చేత మండించబడి, దేవుని చేత పరిశుద్ధాత్మ చేత నువ్వు ఉజ్జీవింపబడి, నువ్వు నిజంగా వెలిగించబడితే ఆ వెలుగులోకి అనేకులు నడుస్తారు. హల్లెలూయా. అనేకులు నడుస్తారు. అందుకనే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఒక వాక్యాన్ని వింటున్నారో, ఆస్వాదిస్తున్నారో, ప్రతి బిడలు కూడా పరిశుద్ధాత్మ చేత వెలిగించబడుదురుగాక, పాపం అనేటువంటి చీకటి నుండి దూరమైపోదురుగాక,
ఆ పాపం అనేటువంటి చీకటి అంధకార క్రియలు పరిశుద్ధాత్మలో కాలిపోవునుగాక. పరిశుద్ధాత్మ చేత మనం ప్రత్యేకించబడుదుముగాక. పరిశుద్ధాత్మ చేత మనం మండించబడి ఈ పాప సంబంధమైన శాపగ్రస్తమైన ఈ లోకములో పరలోక సంబంధమైన జ్యోతుల వలె మనం ప్రకాశించుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కోడికలో ఉపవాస ప్రార్థనలో మీ వాక్యము చేత మమ్మల్ని శుద్ధి చేస్తున్న వాడానికి స్తోత్రాలు. ప్రభు మీరన్నారు, నా వాక్యము సుత్తె వంటిది కాదా, నా వాక్యము ఖడ్గము వంటిది కాదా, నా వాక్యము అగ్ని, అది మాలో మండాలి. ఎవరెవరి జీవితాల్లో ఇంకా చీకటి ఉన్నదో, పాపమనే చీకటి, శాపమనే చీకటి, జారత్వం, అపవిత్రత, లోభిత్వం, పోకిరి మాటలు, బూతులు, సరసోక్తులు, కాముకత్వం, ఇంకా ఎవరెవరిలో పనిచేస్తున్నాయో అవన్నీ నశించునుగాక, అవన్నీ తొలగిపోవునుగాక. ఇది పరిశుద్ధులకు తగినది కాదు అంటున్నారు ప్రభువా. ఇది మీకు తగదు అంటున్నారు ప్రభువా. ఇట్టివారు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు అంటున్నారు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఇంకా చీకట్లో ఉన్నారు, మగ్గిపోతున్నారు. వారిలో ఉన్నటువంటి పిసినిగుడ్డుతనం, వారిలో ఉన్నటువంటి అపవిత్రత, జారత్వం తొలగిపోవునుగాక. ధారాళముగా మిమ్మల్ని ఆరాధించే జీవితాలు, ధారాళముగా మిమ్మల్ని స్తుతించే గణపరిచే జీవితాలు, ధారాళముగా నీ సన్నిధిలో సమయాన్ని గడిపే జీవితాలు, ధారాళముగా నీ పరిచయలో వాడబడే జీవితాలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి బిడ్డలు కలిగి ఉందురుగాక. పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి బిడ్డలు పొందుకుందురుగాక. ప్రభువా మీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ అంచె దినాల్లో, ఈ చివరి దినాల్లో మేము ఇంకా చీకట్లోనే ఉంటే ప్రభువా, మీరు వచ్చినప్పుడు ఇప్పుడు మేము విడవబడిపోతామయ్యా. మీరు వచ్చినప్పుడు మేము విడవబడిపోతాం. మమ్మల్ని మండించండి, నీ వాక్యము చేత మండించండి, పరిశుద్ధాత్మ చేత మండించండి. నీ ఆత్మశక్తి మాకు కావాలి, నీ వెలుగు మాకు కావాలి, నీ మహిమ మాకు కావాలి. మమ్మల్ని మండించండి. మా చీకటి బ్రతుకుల్ని, మా పాపపు జీవితాల్ని వెలిగించడానికి, మండించడానికి పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ అభిషేకము చేత మమ్మల్ని మండిస్తున్నవాడ, వెలిగిస్తున్నవాడ, ఉజ్జీవింపజేస్తున్నవాడ, నీ రాకడ కొరకు సిద్ధపరుస్తున్నవాడ, అనేకులు సిద్ధపరిచే పరిచయలో మమ్మల్ని వాడుకుంటున్నవాడా నీకు స్తోత్రాలు. ఈరోజు పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక ఉపవాస ప్రార్థనలో ఎంతమంది బిడల ప్రభువా మీతో సహవాసం చేస్తున్నారు, వారి జీవితాల్లో ఉన్న చీకటి తొలగిపోవునుగాక. ప్రతి బిడలు వెలిగించబడి మండించబడుదురుగాక. ప్రభు మీరే సహాయం చేయమని ప్రభు రేపటి దినమున ప్రభు జరుగుతున్నటువంటి ఆరాధనల కొరకు ప్రభు బిడలు సిద్ధపరచమని, వస్తున్న వారిని, ఆగిపోయిన ఆత్మ, నూతనాత్మల్ని కుటుంబాలుగా మీరు నడిపించండి. గొప్ప ఉజ్జీవాన్ని మీరు లేవనెత్తండి. మీరే మహిమ ఘనత ప్రభాములు పొందుకొనమని, కుడి వచ్చిన ప్రతి బిడ్డల్ని పేరు పేరున మీరు ఆశీర్వదించమని, నూతన కార్యాలు ప్రభు బిడ్డల జీవితాలు జరిగించమని, ప్రతి బిడ్డల జీవితముల ద్వారా మీరే మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన కృపా కనికరములు, పరిశుద్ధాత్మ దేవుని అనే సహవాసము, కాపుదల, భద్రత కూడి ఉన్న మనకు, సకల పరిశుద్ధులకు, మరి ఈరోజు ఎంతమంది బిడ్డలైతే తమ్మును తాము వెలిగించుకోవడానికి ప్రభా మీ మీద ఆధారపడి నీ సన్నిధిని ఆశ్రయిస్తున్నారు, వారందరి మీదకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము నీ కృపా కనికరములు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.